ఇప్పుడు మేమైతే అలపిలో ఉన్నాం. సో ఇక్కడ హోమ్ స్టే దగ్గర నుంచి ఎర్లీ మార్నింగే బయలుదేరి ఇంకా తిరువనంతపురంకి అయితే వెళ్తున్నాం. ఎంత ఎర్లీ మార్నింగ్ బయలుదేరితే అంత బెటర్ అని అనిపించి 4:30 కల్లా బయలుదేరేస్తాం. మాకు ఇక్కడి నుంచి అయితే టెంపుల్కి 3 hours 10 minutes అయితే చూపిస్తుంది. అంటే 8:15 AM అని ఉంది. ఎగ్జాక్ట్గా మేము అంతకే రీచ్ అయినాం. ఒక 2 minutes అటు ఇటు, ఎందుకంటే మేము ఎక్కడ మధ్యలో బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. యాక్చువల్గా మేము ఇట్లా వెళ్తున్నప్పుడు ఒక చిన్న టెంపో ట్రక్ లాంటి దాంట్లో ఎలిఫెంట్ని తీసుకెళ్తున్నారు. ఫస్ట్ నేను ఎలిఫెంట్ అనుకోలే, మళ్ళీ చూస్తే అయ్యో ఎందుకు తీసుకెళ్తారు అనిపించింది. నిజంగా చాలా జాలేసింది ఎలిఫెంట్ని ఇట్లా చూస్తే. అసలు ఎందుకు తీసుకొని వెళ్తున్నారో కూడా తెలీదు, బట్ నాకైతే చాలా జాలేసింది. నాకు నార్మల్గానే ఎలిఫెంట్స్ని చూస్తే చాలా జాలిగా అనిపిస్తుంది ఎందుకో. దీని తర్వాత ఇంకా మేమైతే ఆల్మోస్ట్ దగ్గర అయితే వెళ్తున్నాం. ఎక్కడ కూడా మేము టీ బ్రేక్ కూడా తీసుకోలేదు, ఎందుకంటే అక్కడ టెంపుల్స్ యాక్చువల్గా మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ లో అయితే 30 minutes వన్స్ క్లోజ్ చేస్తున్నారంట. అందుకే కరెక్ట్ టైంకి వెళ్దాం, 10 o'clockకి క్లోజ్ అవుతుంది అని ఉన్నింది మేము వెళ్ళిన రోజు. అందుకే ఆలోగా లోపలికి ఎంటర్ అయిపోవాలని ఇంక ఇక్కడ స్టాప్ చేయకుండా అయితే వెళ్తున్నాం. సో మేము వెళ్లే వేలో అయితే మాకు జటాయు రాక్ కూడా కనిపించింది. యాక్చువల్గా ఇక్కడంతా వర్కాల జటాయు ఇవంతా కూడా 30-40 kilometers రేడియస్ లోనే ఉంటాయి దీని చుట్టూ. ఇప్పుడు నేనైతే మీకు జూమిన్ లో చూపిస్తా చూడండి. ఇదే జటాయు రాక్. యాక్చువల్గా ఇది 8 o'clock ఓపెన్ అవుతుంది అనుకుంటా. ఇది కూడా చాలా బాగుంటుంది, బట్ మాకు వెళ్లే అంత టైం లేకుండే, అందుకే మేము యాక్చువల్గా వర్కాలలో కూడా ఎక్కువ ఏం స్టే చేయలేదు. ఆ రోజు స్టే చేసి ఇంకా నెక్స్ట్ డే మార్నింగే మేము బెంగళూరుకి అయితే రిటర్న్ అయిపోయినాం. నెక్స్ట్ టైం ఎప్పుడైనా వర్కాలకు మాత్రమే సపరేట్ గా పెట్టుకుందాము అన్నట్టు. సో ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఇంకా తిరువనంతపురం దగ్గరికి అయితే వచ్చేసినాం గైస్. ఇక్కడైతే దర్శన టైమింగ్స్ ఎట్లా ఉంటాయంటే జనరల్ గా లైక్ మార్నింగ్ 3:30 నుంచి ఆఫ్టర్నూన్ 12 o'clockకి మళ్ళీ 12కి క్లోజ్ చేస్తే ఈవినింగ్ 4కి ఏమో ఓపెన్ చేస్తారు. 4 to 5 ఆ మధ్యలో ఓపెన్ చేస్తారంట. మళ్ళీ నైట్ 8 o'clockకి క్లోజ్ చేస్తారంట. అండ్ టెంపుల్ లో అయితే స్ట్రిక్ట్ గా డ్రెస్ కోడ్ అయితే ఫాలో అవ్వాలి. ఆడవాళ్ళు అయితే సారీస్ లేకపోతే స్కర్ట్స్ లాంటివి మస్ట్ అండ్ షుడ్ కింద, ఇఫ్ ఇన్ కేస్ మనం కుర్తా సెట్స్ ఇట్లాంటివి వేసుకొని వెళ్తుంటే కింద ధోతి అయితే కంపల్సరీ. అండ్ మెన్ కి కూడా ధోతి కంపల్సరీ, అది లేకపోతే అలో కూడా చేయరు. అండ్ ఇంకొకటి ఇక్కడ మొబైల్స్ కూడా అలో చేయరు, లాకర్స్ లో పెట్టి వెళ్ళిపోవాలి. ఇక్కడ పద్మనాభ స్వామి టెంపుల్లో గైస్ విష్ణు భగవాన్ ఎలా ఉంటారంటే లైక్ గర్భగుడిలో చాలా యూనిక్ గా ఉంటారు. అంటే అనంత శేషు పైన పడుకొని ఉంటారనమాట, ఇట్లా పైకి చూసి. సో ఇక్కడ స్వామిని దర్శించుకోవడానికి 3 different doorways ఉంటాయన్నమాట, 1, 2, 3 అన్నట్టు. నాకైతే పద్మనాభ స్వామిని చూసిన వెంటనే గైస్ నిజంగా నాకు అట్లా ఫీల్ అయింది, ముందరే ఉన్నట్టు అనిపించింది. లైక్ చాలా దగ్గరలో చూపిస్తారనమాట, పెద్దగా ఉంటది అసలు, చాలా దగ్గరలో చూసినట్టు అని ప్రతి ఒక్కరు ఫీల్ అవుతారు ఎవరైనా చూసినట్టయితే. అట్లా మాకైతే మంచిగా దర్శనం అయితే అయింది. మేము బయటకు వచ్చి తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా డైరెక్ట్ గా వర్కాలకి అయితే వెళ్తున్నాం. ఎందుకంటే మాకు స్టే ఇక్కడ తీసుకున్నాం. యాక్చువల్ గా మాకు టెంపుల్ కి రేపు నెక్స్ట్ డే ప్లాన్ ఉండే, కానీ అనుకోకుండా మేము ఈ రోజే వచ్చేసినాం. చూస్తే ఏకాదశి ఒక స్పెషల్ డే, దట్టు మంచిగా విష్ణు భగవాన్ అయితే దర్శనం చేసుకున్నాం. సో ఇప్పుడు మా రూట్ అయితే వర్కాలకి. సో టెంపుల్ దగ్గర నుంచి మేము స్టే చేస్తున్న ప్లేస్ కి 25 to 30 kilometers ఉండే, చాలా దగ్గరే ఉన్నింది. ఒక 40 minutes లో అయితే వెళ్ళిపోయినాం అక్కడికి. మాకు యాక్చువల్గా ప్లాన్లో వర్కాల తిరువనంతపురం అసలు లేదు, మాకు ఉన్నిందే ఫస్ట్ ఫోర్ట్కి వచ్చి, ఎందుకంటే అలపికి అదే కొంచెం దగ్గరగా ఉన్నింది. తర్వాత చూస్తే అంత సడన్గా ప్లానే మారిపోయింది. ఫోర్ట్కి వచ్చి క్యాన్సిల్ చేసి అప్పటికప్పుడు తిరువనంతపురం పోదాం, ఇంకా వర్కాల అక్కడ అది కూడా దగ్గర కదా, ఓ వర్కాల ఇంకా తిరువనంతపురం 2 కవర్ చేద్దాం అన్నట్టు ఇది క్యాన్సిల్ చేసి ఇదైతే ఫిక్స్ అయినాం. ఎప్పుడు ఇంకా ట్రిప్కి ఇంకా 2 days వెళ్తాం అనగా ఇది ఇంకా పెట్టుకున్నాం, లైక్ 2-3 days వెళ్తాం అనగా. సో అట్లా అయితే ఇంకా ఫోర్ట్కి వచ్చి క్యాన్సిల్ అయిపోయింది. సో అట్లా ఇప్పుడు ఇంకా వర్కాలకి అయితే వచ్చేసినాం. సో వర్కాల వచ్చి పెద్దగా స్టే చేసింది ఏం లేదు, ఆ రోజు జస్ట్ నైట్ ఉండినాం, జస్ట్ ఈవినింగ్ అట్లా బయటకు వచ్చినాం. బట్ ఇంకోసారి అయితే వర్కాలకి వస్తాం, ఎందుకంటే ఇది నా విష్ లిస్ట్ లో వెళ్ళిన రోజు యాడ్ చేసుకున్నాను. నాకు చాలా బాగా నచ్చింది గైస్. ఇక్కడ మినీ గోవా లాగా ఉంటుంది. బేసిక్ గా నాకు గోవా అంటే చాలా ఇష్టం. నాకు అట్లా బీచెస్ ఎక్కువ ఉంటే బాగా ఇష్టపడతాను గైస్. ఫస్ట్ నుంచి కూడా నాకు బీచెస్ అంటే బాగా నచ్చుతుంది. నాకేదో చాలా ప్రశాంతంగా ఉంటుంది బీచెస్ అంటే. అట్లా మళ్ళీ ఫుల్ క్రౌడ్ ఉన్న ప్లేస్ ఏం కాదు, లైక్ నార్మల్ గా అంటున్నా. సో ఇప్పుడైతే వర్కాల ఇట్లా ఉంటుంది, పైన క్లిఫ్ కింద బీచ్. సో పైన ఎట్లుంటుందంటే మొత్తం షాప్స్ ఉంటాయి, మన కిందకి వెళ్ళడానికి అక్కడక్కడ దారులు ఉంటాయి, అంటే స్టెప్స్ ఉంటాయి. మరి ఆ స్టెప్స్ ఏం ప్రాపర్ గా ఏం ఉండవు, కొంచెం అప్ అండ్ డౌన్ ఉంటుంది, పడే ఛాన్స్ కూడా ఉంటుంది. సో కిందకి దిగేటప్పుడు కొంచెం జాగ్రత్తగా దిగాలి.
మేము ఈవినింగ్ 4:30కి అట్లా పోయినాం. చూస్తే అసలు చాలా ఎంటీ ఉంది. కొంచెం టైం అయిన తర్వాత జనాలు రావడం స్టార్ట్ చేసినారు. అంటే మేము వెళ్ళిన రోజు కూడా ఎండ కొంచెం గట్టిగానే ఉన్నింది. అండ్ ఇక్కడ షాపింగ్ నాకు ఇట్లా చిన్ని సందులు ఉండి ఇట్లా ప్రాపర్ లైట్నింగ్స్ ఇంకా ఇట్లా చిన్న చిన్న షాప్స్ ఇట్లుంటే నాకు చాలా ఇష్టం. అండ్ అక్కడక్కడ కెఫేస్ నాకు బేసిక్గా ఇట్లాంటి వైబ్ అంటే నాకు ముందు నుంచి కూడా చాలా ఇష్టం గైస్. నాకు చాలా బాగా నచ్చుతుంది. అండ్ దట్టు పక్కన బీచ్. ఇప్పుడు వచ్చినప్పుడు మేము ఎటు అంత ప్రాపర్గా వర్కాలలో టైం స్పెండ్ చేయలేదు కాబట్టి ఇక్కడ ఇంకా ఏం అసలు ఎక్స్ప్లోర్ చేయలేదు కాబట్టి నెక్స్ట్ టైం ఫస్ట్ షోర్ వచ్చి అట్లీస్ట్ ఒక 3 days అయినా నేను ఉంటా ఖచ్చితంగా. నాకు చెప్తున్నా కదా ఇంకా అసలు నేను గోవాకి పోనేమో, నాకు అంత బాగా నచ్చింది ఇక్కడ. సో మీలో ఎవరైనా కేరళ ట్రిప్ ప్లాన్ ఉంటే మాత్రం వర్కాల మీ విష్ లిస్ట్లో అయితే వేసుకోండి. డెఫినెట్లీ చాలా బాగుంటుంది. చెప్పినా కదా మినీ గోవా లాగా ఉంటుంది అని, బట్ నాకైతే దానికంటే కూడా చాలా బాగా నచ్చింది. ఇక్కడ అయితే లైక్ మరీ అంత క్రౌడ్ ఉంది అని నేను చెప్పను గైస్, ఇట్స్ ఆల్ డిపెండ్స్, మేబీ సీజన్ బట్టి ఉండొచ్చు. లైక్ బట్ గోవా అంత క్రౌడ్ అయితే ఉండరు, బట్ నాట్ బ్యాడ్, మరీ ఎక్కువ మరీ తక్కువ కాదు అన్నట్టు ఉంటారు. సో ఇప్పుడైతే మాకు ఒక కెఫే కనిపించింది. ఇంకా మనకు కెఫే కనిపిస్తే లోపలికి వెళ్ళి పిజ్జా తినుకొని ఉండలేము, అందుకే లోపలికి ఇంకా వెంటనే పోయి పిజ్జా అయితే ఆర్డర్ పెట్టేసినాం. నేను ఆర్డర్ పెట్టింది అయితే సమ్ వీగన్ పిజ్జా ఏదో పెట్టినా, ఇవి అవి టాపింగ్స్ ఏమని చెప్పి. సో అట్లా పిజ్జా అయితే వచ్చేసింది యాజ్ యూజువల్. నేను ఎప్పుడు చెప్పేలాగానే పిజ్జా అయితే అదిరిపోయింది. ఇదైతే చాలా బాగుంది. నేను ఆల్రెడీ ఇదివరకు ఫుడ్ షాట్లో కూడా పెట్టా. సో అట్లా సన్సెట్ అయితే కొంచెం కెఫే నుంచి అయితే చూస్తూ ఎంజాయ్ చేసినాం. అండ్ దీని తర్వాత మేము కిందకి పోదామని అంటే బీచ్లోకి పోదామని అయితే క్లిప్ నుంచి అట్లా దిగుతూ ఉన్నాం. స్టెప్స్ అక్కడ ఒక చోట కనిపిస్తే అక్కడక్కడ ఉంటాయి, పెద్ద ప్రాబ్లం ఏం కాదు, కానీ చాలా జాగ్రత్తగా దిగాలి. కొంచెం అటు ఇటు అయినా జారుతుంది. కొన్ని ప్లేసెస్ మళ్ళీ అన్ని అట్లేం లేవు. ఈ క్లిప్ దగ్గరకు వచ్చిన వెంటనే మా బ్రో రాహుల్ స్టోరీ అయితే గుర్తొచ్చింది. యాక్చువల్గా రాహుల్ అయితే లాస్ట్ ఇయర్ వచ్చినాడు ఇక్కడికి, అంటే ఒక్కడే వచ్చినాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత కొంతమంది ఫ్రెండ్స్ అయితే పరిచయం అయినారు. అట్లా నైట్ కొంచెం టైం 11 వరకు వాళ్ళతో స్పెండ్ చేసి ఇంకా తిని స్టే చేసిన జోస్టల్కి వద్దామని క్లిఫ్ పైన నడుచుకుంటూ వస్తున్నాడు. అరౌండ్ 11 o'clock అయిందట టైం. అండ్ ఫుల్ గాలి, వర్షం, ఉరుములు, మెరుపులు అన్నీ అంట. ఇంకా తనతో అసలు ఏం లేకుండే మొత్తం ఆ వర్షంలో తడిచిపోయినాడు. దట్టు తన దగ్గర ఈ లొకేషన్ చూద్దామంటే సిగ్నల్స్ కూడా ప్రాపర్ గా రాలేదు. అండ్ దారిలో వెళ్తుంటే కరెంట్ పోయింది ఫస్ట్, అది పవర్ అయితే పోయింది. దీని తర్వాత అక్కడక్కడ లైట్స్, ఒకవేళ పవర్ వచ్చిన తర్వాత కూడా అక్కడక్కడ ఒక్కొక్క లైటే ఉన్నిందంట. ఇంకా చూస్తే అక్కడక్కడ డాగ్స్ కూడా ఉన్నాయి. అట్లీస్ట్ వర్షం పడకుండా ఉంటే అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు, మంచిగా లైక్ వెళ్ళిపోవచ్చు కదా. ఇంకా తనకు అసలు ఏం అర్థం కాలేదంట అప్పుడు. దట్టు ఇంకా టైం చూస్తే అయిపోతుంది 11:30. ఫైనల్ గా అట్లే ఇంకా మెల్లగా అయితే పోయి అటు ఇటు చూసి జోస్టల్కి అయితే రీచ్ అయిపోయినాడు. సో ఇక్కడైతే నాకు నడుస్తున్నప్పుడు నేను మా హస్బెండ్ తో కూడా అదే షేర్ చేస్తూ నిన్న ఇట్లా అయింది అని. సో గైస్ ఇట్లా ఉంటుంది అనమాట నైట్ ఇక్కడ. అండ్ మేము వెళ్ళినప్పుడు కూడా ఇట్లా వస్తూ ఉంటే 2-3 సార్లు పవర్ అయితే పోయింది. సో ఇంతటితో మా ట్రిప్ కూడా కంప్లీట్ అయిపోయింది. అసలు 7 days ఎట్లా అయిపోయినాయో కూడా తెలియదు. వెళ్తున్నప్పుడు చాలా సాడ్ పోయినాం తెలుసా అసలు. అరే ఇంకా అంతే, ఇంకా అన్ని మళ్ళీ బ్యాక్ టు నార్మల్ అనిపించింది. బట్ యా దట్స్ ఫైన్. అప్పుడప్పుడు ఇంకా ఇట్లాంటి బ్రేక్స్ తీసుకోక తప్పదు, తీసుకుంటేనే మనం కూడా రిఫ్రెష్ అయ్యి మళ్ళీ వస్తాం. ఇప్పుడైతే వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నా. ఇంకో షార్ట్ అండ్ స్వీట్ వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.